సుప్రసిద్ధ తమిళ రచయిత జయమోహన్ రాసిన అరంకథలను తెలుగులోకి నెమ్మినీలం పేరుతో అనువదించారు అవినేని భాస్కర్. అమ్మవారి పాదం అనే ఈ కథ నెమ్మినీలం పుస్తకంలో ఉంది. పుస్తకం కొనడానికి లింకు షో నోట్స్లో ఉంది. రామన్ సన్నటి గొంతుతో ఏదో ఆలాపిస్తున్నాడు. హిమగిరి తనయే హేమలతే అయి ఉండొచ్చు అనుకొని బాలసుబ్రహ్మణ్యం ముసిముసిగా నవ్వుకున్నాడు. రామన్ ఆపేసి వదిలేద్రు అన్నట్టు ఓ మందహాసం చేశాడు. లేదు, అప్పుడప్పుడు అనిపిస్తుంది మీ వేలుని తీసుకెళ్ళి గ్రామ్ ఫోన్కి కనెక్ట్ చేసేస్తే దానంతట అదే శ్రావ్యమైన సంగీతం వినిపిస్తుందేమోనని. వేళ్లలో సంగీతం ఉంది కానీ గొంతులో మటుకు లేదంటారు. బాలసుబ్రహ్మణ్యం మళ్ళీ నవ్వాడు. శోభనం రోజు శారదని మొట్టమొదటిగా ఏమడిగానో తెలుసా అన్నాడు రామన్. ఒక పాట పాడతాను, వింటావా అని. సరేనంది, అంతే. ఆ తర్వాత ఎప్పుడు పాడతానన్నా మొహం చిరాగ్గా పెట్టేది. ఆ మొహం చూస్తే ఎంత పెద్ద మహావిద్వాంసుడికైనా గొంతు పూడుకుపోవాల్సిందే అంటూ పగలబడి నవ్వుతోన్న రామన్తో తను నవ్వుతూ శృతి కలిపాడు బాలసుబ్రహ్మణ్యం. చిన్నప్పుడు మటుకు భలే పాడేవాడిని. అదిగో మీరు మళ్ళీ ముసిముసిగా నవ్వుతున్నారు. పాడటం చేత కాని వాళ్ళు అలాగే నవ్వుతారు మరి. అదేంటో కానీ మీ నవ్వును చూస్తుంటే భయం వేస్తుంది. ఎక్కడ రాజకీయాల్లోకి దూకి ఢిల్లీ వచ్చి కూర్చుంటారేమోనని వేళాకోళం ఆడాడు రామన్. ఆ మాటకు మళ్ళీ పగలబడి నవ్వాడు బాలసుబ్రహ్మణ్యం. సముద్రపు గాలికి రామన్ చుట్టూ చెరిగి గాల్లోకి ఎగురుతోంది. పొడవాటి కలకత్తా జుబ్బా, కట్టుకున్న పంచె గాలికి రెపరెపలాడుతున్నాయి. చూస్తుంటే మనిషే గాలిపటంలా ఆకాశంలోకి ఎగరడానికి తహతహలాడుతున్నాడేమో అనిపిస్తోంది. భుజం మీద నుండి ఎగిరిపోబోతున్న తన కండువాన్ లాగి చంకలోకి దోపుకున్నాడు రామన్. మధ్యాహ్న సమయం కావడంతో గాంధీ మండపంలో కొందరు ఉత్తరాది ప్రేమ జంటలు తప్ప ఇంకెవరూ లేరు. రామన్ కొంచెం సర్దుకుని పెట్టగోడ మీద కూర్చుని కాళ్ళు రెండు జాపి పైకి పెట్టుకుని ఓవైపు సముద్రం కనిపించేలా గోడ కానుకుని కూర్చున్నాడు. బాలసుబ్రహ్మణ్యం పెట్టగోడను పట్టుకుని నిల్చుని కిందికి చూస్తున్నాడు. అలలు పోటెత్తుతూ సూర్యకాంతితో ప్రతిఫలిస్తూ కళ్ళను మిరుమిట్లు గొలుపుతున్నాయి. ఎండపరుచుకున్న సముద్రం మీద చుక్కల్లా పెద్ద జాలరి పడవలు 4-5 తేలాడుతున్నాయి. చేతులు నుదుటి మీద పెట్టుకుని సముద్రపు నీటిలో ఎండకు మెరుస్తూ జంట దీవుల్లా తేలుతున్నట్టు ఉన్న రాతి బండలకేసి చూస్తూ, దానిమీదేనా వివేకానందుడికి మంటపం కట్టబోతున్నది అని అడిగాడు రామన్. అవును, అటువైపు ఎత్తుగా ఉన్న దాని మీదే మండపం కట్టడానికి అనుమతినిచ్చారని విన్నాను. ఇక్కడ ఈ గాంధీ మండపం కట్టడం కూడా నాకు నచ్చలేదు. ఏదో ఒకటి కడుతూనే ఉన్నారు. సముద్ర పొడ్డును దాని మానాన దాన్ని సహజంగా అలాగే ఉంచేయచ్చుగా. కోట్లాది సంవత్సరాలుగా అలాగేగా ఉంది. ఎందుకనో ఈ విషయం ఎవరో ఆలోచించరు. ఏ బాగానే కట్టారుగా అని తిరిగి చూస్తూ, ఇలాంటి చోట గుడి ఉంటే బాగానే ఉంటుంది. నువ్వు ఒకసారి కలకత్తాకి వెళ్ళాలి. అక్కడ బేలూరు మఠంలో వివేకానందుడున్న గదిలోకి వెళ్ళినప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంతటి గొప్ప మహానుభావుడు! ఆ ముఖంలో వర్చస్సు, ఆ గాంభీర్యత ఏ జగజ్జాతకో తీసిపోడు అని అంటూ మళ్ళీ బండకేసి చూస్తూ, ఇప్పుడు ఆ బండ మీద ఏముంది అని అడిగాడు రామన్. అక్కడ ఓ చిన్న గుడి లాంటిది ఉంది. సంవత్సరానికి 4 సార్లు జనం ఊర్లోని అమ్మవారి గుడి దగ్గర నుండి నేరుగా ఆ బండ మీదకి వెళ్ళి పూజలు చేస్తుంటారు అని చెప్పాడు బాలసుబ్రహ్మణ్యం. అక్కడ ఉండేది ఎవరి విగ్రహం? విగ్రహం లాంటిది ఏమీ లేదు. ఆ బండ మీద పాదం గుర్తు లాంటిది ఒకటి ఉంది. ఊరికే అలా ఓవలాకారంలో 1.5 జానెడు పొడవున్న ఒక చిన్న గుంత. కన్యాకుమారీదేవి సుచీంద్రం దేవాలయం మూల విరాటైన స్థాణుమాలయ్యని వరించాలని ఒంటికాల మీద నిల్చుని తపస్సు చేసినప్పుడు పడ్డ ఆనవాలు అని నమ్ముతారు. అక్కడికి వెళ్ళి పొంగలి అవి నైవేద్యం పెట్టి దండం పెట్టుకొని వస్తారు. ప్రతి పౌర్ణమికి నాటు పడవలు వేసుకుని వెళ్ళి దీపం పెడుతుంటారు. అవునా, మనం వెళ్ళి చూడచ్చా అని ఆసక్తిగా అడిగాడు రామన్. వెళ్ళొచ్చు, దీర్ఘం తీశాడు బాలసుబ్రహ్మణ్యం. నాటు పడవ మీద వెళ్ళాలి, అలాంటివి మీ వల్ల కాదు.
పొట్టలో తిప్పేస్తుందేమో కదా అని ఆ ఆలోచనను వదిలిపెట్టాడు రామన్. వినడానికైతే బాగుంది. ఒక కన్నెపిల్ల ఒంటికాలు మీద యుగాల తరబడి తపస్సు చేసింది. ఆమె తపస్సుకు గుర్తుగా ఆమె పాదం మోపిన గుర్తు మాత్రం మిగిలింది. అలా అక్కడున్న అన్ని బండల మీద రకరకాల గుర్తులున్నాయి. బండ పైపొరలో ఉన్న మృదువైన భాగాలు వర్షానికి, ఎండకి, ఉప్పుగాలికి ఏళ్ల తరబడి క్రమేణా హరించుకుపోవడం వల్ల ఏర్పడే రకరకాల ఆకారపు గుర్తులవి అని అన్నాడు బాలసుబ్రహ్మణ్యం. రామన్ ఆ మాటలను చెవిలో పెట్టుకున్నట్టే అనిపించలేదు. కాసేపు ఆగి, ఎందుకు అలాంటి తపస్సు చేసింది? కేవలం మగవాడి కోసమా? యుగ యుగాలుగా పుట్టి వాడామని మనవాడుతూనే ఉన్నాడు కదా, మరెందుకు తపస్సు? రామన్కు ఉద్వేగం ఎక్కువైందని బాలసుబ్రహ్మణ్యానికి అర్థమైంది. బాలు, ఒంటికాల మీద ఎందుకు నిల్చోవాలి అడిగాడు రామన్. బాలసుబ్రహ్మణ్యం నవ్వుతూ, అదే కదా కష్టమైన పని అన్నాడు. కాదు, ఆమె మరో కాలు అంతర్మధ్యానం అవుతుంది. గాలిలో పైకెత్తిన నటరాజస్వామి బంగారు పాదం కంటే ఈ పాదమే ఉగ్రమైందిగా ఉండాలి. గాలిలో నిలిపిన ఒంటరి పాదం. ఆ పాదాన్ని మోపడానికి మరెక్కడా చోట్లేనట్టు. ఎక్కడైనా ఈ రూపాన్ని విగ్రహంగా మలిచారా? లేదనుకుంటాను. పైకెత్తిన నటరాజపాదం మళ్ళీ నేల మీద మోపితే ఒక మహాశకం ముగిసిపోయి సకల చరాచరాలన్నీ అంతరించిపోతాయన్నది సృష్టి లక్షణం. గాలిలో మోపిన అమ్మవారి పాదం నేల మీదకి పెడితే ఏమవుతుంది? రామన్ అడిగాడు. బాలసుబ్రహ్మణ్యం జవాబు ఇవ్వలేదు. ఏమీ కాదు, ఆమె అమ్మవారు కదా అని అన్నాడు రామన్. తనలో తను గాఢమైన ఆలోచనలో పడి సముద్రం మధ్యన దూరాన ఉన్న బండను చూస్తూ ఉన్నాడు. అప్రయత్నంగా హిమగిరి తనయే అని గొణిగి స్పృహకొచ్చిన వాళ్ళ, క్షమించండి, నాకే తెలియకుండా పాట అలా వచ్చేసింది అని అన్నాడు. కొంత ఆగి, కడుగుమలైకి వెళ్దామా, వస్తారా? సుబ్బన్నయ్య అక్కడ పాడుతున్నాడు, వీలు చేసుకుని వస్తావా అని ఉత్తరం రాశాడు. చూసి చెప్తాను అని సమాధానం ఇచ్చాడు బాలసుబ్రహ్మణ్యం. సుబ్బు అన్నయ్య నాకు గురు పరంపర ద్వారా దగ్గరవారు తెలుసా? దగ్గరవారంటే వేలు విడిచినా, చెయ్యి విడిచినా, కాలు విడిచినా, ఒళ్ళు విడిచినా బంధం లాంటిది అనుకోండి. అంటే ఆయన గురువుగారి గురువు, మా తాత గురువు. ఆయన పేరు విళక్కుడి కిట్టా అయ్యారు. మహాజ్ఞాని అని విన్నాను. ఆయన స్వయంగా త్యాగయ్య దగ్గర సంగీతం నేర్చుకున్నవారని చెప్తుంటారు. ఆ వివరాలవి నాకు తెలీదు. మన్నార్గుడి, తిరువయ్యారు, తిరువారూరు ప్రాంతాల్లో అన్ని గురు పరంపరలను నేరుగా తీసుకెళ్ళి త్యాగయ్య దగ్గర కలిపేసుకుంటూ ఉంటారు. అవునా? నిరాసక్తంగా అన్నాడు బాలసుబ్రహ్మణ్యం. సంభాషణను ఆ సమయంలో సంగీతం వైపుకి తీసుకెళ్ళడం అతనికి అంత రుచించలేదు. అలాగని అవతలి వారి మాటలను దారి మళ్లించడమో, అడ్డు చెప్పడమో వంటివి చేసే అలవాట్లేదు. మా తాతగారి పేరు శేషయ్యర్. ఆయనే నాకు తొలి గురువు అని చెప్పాలి. ఆయన పెద్ద సంగీత పండితుడు. సంగీత జ్ఞానసాగరం అని ఆయనకు బిరుదుండేది. ఆ రోజుల్లో సంగీత విద్వాంసులకు పెద్దగా డబ్బేమీ గిట్టేది కాదు. శృంగేరి మఠం నుండి మాత్రమే పిలిపించి పాడించుకుని తోచింది ఇచ్చి పంపేవారు. అయితే శృంగేరి దాకా వెళ్ళి రావడానికే 200 ఖర్చు అయ్యేది. ప్రవచనాలు, హరికథలు చెప్పేవాళ్ళకి మాత్రమే గిరాకీ ఉండేది. వాళ్లకు డబ్బులు బాగా వస్తుండేవి. సంవత్సరానికి 200 రోజులు హరికథలు చెప్పేవాళ్ళు కూడా ఉండేవారు. ఇదంతా నాకు ఎలా తెలుసంటే, మా నాన్న కూడా హరికథలు చెప్తుండేవారు. అయితే మా తాత సంగీత విద్వాంసుడిగా మాత్రమే జీవించారు. కొంత పొలం ఉండేది. ఆ పొలాన్ని గుత్తకు చేసిన వాళ్ళు ధర్మాత్ములు అవడం వల్ల క్రమం తప్పకుండా గింజలు వస్తుండేవి. కొరత లేకుండా గడిచిపోయింది. మరో చింత లేకుండా 3 పూటలు కావేరిలో స్నానం చేసి సంధ్యావందనం, సంగీత సాధకం చేయడం, సాయంత్రాలు గుడిలో ఒంటరిగా కూర్చొని పాడుకోవడం అంటూ సంతృప్తిగా ఉండేవారు. ఏ పున్నమికో, పుష్కరానికో తంజావూరు, కుంభకోణం వంటి వాళ్ళ నుండి కచేరీలకు పిలిచేవాళ్ళు. గూటిబండ్లో తీసుకొచ్చి వదిలి వెళ్ళేవారు. మహా అంటే ఓ శాలువా. గొప్పవాళ్ల కచేరీ అయితే ఒక కాసు బంగారం. తర్వాత మరో కచేరీ వచ్చేంతవరకు దాని గురించే మాట్లాడుతూ ఉండేవాళ్ళు.
అక్కడ అలా పాడాను, ఇక్కడ అలా సంగతులు ఆలాపనలు చేశాను, ఆరోహణలు అవరోహణలు అలా మొదలుపెట్టాను అని మళ్ళీ మళ్ళీ పాడి వినిపించేవారు. నాకు ఊహొచ్చేటప్పటికే ఆయనకు 70 ఏళ్ళు దాటి ఉండొచ్చు. 7 సంతానంలో మా నాన్న 6వ వారు, తర్వాత చెల్లెలు. నాన్న పుట్టేటప్పటికే తాతకు 48 ఏళ్ళట. నాకు గుర్తున్నప్పటి నుంచి కూడా ఎప్పుడూ ఆయన అరుగుపై ఒక జంపకాడ పరుచుకుని దాని మీద గోడ కానుకొని కూర్చుని ఉండేవారు. పక్కనే కూజాలో నీళ్లు, పెద్ద తాంబాళంలో లేత తమలపాకులు, మరో పెట్టెలో ఒక్క తురుము, చిలక పచ్చ రంగు కర్రపెట్టెలో రంగు సున్నం, పొవ్వాకు పెట్టుకోవడానికి ఒక ఇనుప డబ్బా, పక్కనే ఎప్పుడూ తంబూరా పెట్టుకునేవారు. ఎల్లవేళలు ఒక మనిషి కూర్చున్నట్టు పక్కనే తంబురా ఉండేది. చిన్నతనంలో నాకు చామన ఛాయతో ఒక చిన్న పిల్ల ఆయన పక్కన కూర్చుని ఉన్నట్టు దోచేది. బాలసుబ్రహ్మణ్యం ముఖంలో చిరునవ్వు విరిసింది. నవ్వకండి, నిజంగానే ఆ తంబురా ఒక అతివిడియంలో మునిగిపోయిన అమ్మాయిలాగానే ఉండేది. ఆయన ఎల్లప్పుడూ ఆ తంబురాని శృతి చేసుకుంటూ ఉండేవారు. శృతి సరిగ్గా బలగ్గానే పాట అందుకునేవారు. ఆ పాట ఎప్పుడూ ఆయన కోసమే ఆయన పాడుకునేవారు. ఇందాకన్నారే సంగీతం ఒంటిలోనే ఉంది, కనెక్షన్ ఇచ్చేయచ్చు అని, అది ఆయనకే వర్తిస్తుంది. అప్పట్లో అగ్రహారాలు నిశ్శబ్దంగా ఉండేవి. రేడియోలు, రికార్డులు అవి రాలేదు. అగ్రహారం మధ్యలో ఒక మంచినీటి కాలువ, కావేరీ నది నుండి మళ్ళిన ఓ పాయ. ఆ చప్పుడు మాత్రం ఎప్పుడూ వినిపిస్తూ ఉండేది. ఆ నీటి శృతిని తంబురాలో పట్టుకునేవారు. ఆ శృతిలో గొంతు కలిపి పాడేవారు. మధ్యాహ్నం వేళ మామిడి చెట్టు మీద కోయిలు పాడేది. ఆ కోయిలు గొంతుతో శృతి కలిపేవారు. ప్రకృతి నుంచి వినిపించే అన్ని శబ్దాలు ఆయనకి సంగీతాలే. అన్ని పిల్ల కాలువలు వెళ్ళి కావేరిలో కలిసిపోయేటట్టు ఆయన అంతరాంతరాల్లో నిత్యం ప్రవహిస్తూ ఉన్న సంగీతంతో అన్నీ జత కలిసేవి. ఆ కావేరేగా ఊరి లోపల కాలువగా ప్రవహిస్తూ ఉండేది. సంగీతం, కావేరి రెండూ ఒకదానిలోంచి ఒకటి విడదీసి చూడలేం. ఊళ్ళో అందరూ ఆయన్ను పుణ్యాత్ముడనేవారు. బిడ్డ పుట్టగానే తీసుకుని నేరుగా వచ్చేసేవారు. అన్నా, మీరు ఒక మారు ఆశీర్వదించండి అంటూ వచ్చేవారు. ఆయన బిడ్డను తీసుకుని ఒడిలో పెట్టుకొని రారా దేవాది దేవా అని 4 పాదాలు పాడి బిడ్డను వెనక్కిచ్చేవారు. ఒకవేళ ఆ బిడ్డల తల్లులే వచ్చారంటే వారి కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. వాళ్ళు పైటి చెంగు నోటి కట్టుకు పెట్టుకొని నమస్కరించేవాళ్ళు. పూర్వజన్మలో సరస్వతికి తేనెబిందెలతో అభిషేకం చేస్తుంటారు ఈ మహానుభావుడు అని చెప్పుకునేవారు. ఆ పూర్వజన్మ ఆచారాన్ని కొనసాగిస్తూ ఆయన ఈ జన్మలో బతికున్నంతకాలం ప్రతి ఏడాది సరస్వతికి తేనెతో అభిషేకం చేశారు. 60-70 ఏళ్ళు చేస్తుంటారు. కుంభకోణంలో వేదనారాయణ పెరుమాళ్ దేవాలయం ఉంది. అక్కడ బ్రహ్మదేవ సమేత సరస్వతి, గాయత్రీదేవేరులకు ప్రత్యేక సన్నిధి ఉంది. ప్రతి ఏడు శ్రావణ మాసంలో ఆయన పుట్టినరోజును బండి కట్టుకుని అక్కడికి వెళ్ళి దేవికి తేనె అభిషేకం చేసి వస్తుండేవారు. అవసాన దశలో ఆయనకు జబ్బు చేసి వెళ్ళలేకపోయినప్పుడు నాన్నే వెళ్ళి అభిషేకం చేసి వచ్చారు. బామ్మ పైన ఒక్కేడాది చేయలేదు. 80 ఏళ్ళు బతికారు. ఎలాంటి జబ్బులు లేవు. గొంతులో కొంచెం ఆయాసం, వణుకు వచ్చాయి తప్ప మాధుర్యం ఏమాత్రం తగ్గలేదు. గూని రాలేదు. గట్టి శరీరం, వెంట్రుకలు లేని ఛాతీ మీద ఎముకలు కొట్టొచ్చినట్టు కనిపించేవి. పొట్ట మీద చారలు. చివరిదాకా చొక్కా వేసుకోలేదు. చామన్ ఛాయ. కళ్ళు 2 గోపుర శిల్పాల్లో ఉంటాయి కదా, అలా ఊడిపడిపోతాయా అన్నంత పెద్దవిగా ఉండేవి. మనిషి మితభాష అయినప్పటికీ ఆయన మనసులో ఏమున్నదో కళ్ళల్లో ప్రతిఫలిస్తూ ఉండేది. చివరి రోజుల్లో నిద్ర బాగా తగ్గిపోయింది. నడిజామును లేచి కూర్చుని మెల్లగా తంబురాన్ని శృతి చేసి పాడేవారు. సన్నటి గొంతుతో పలికే ఆ సంగీతం నడిజాము నిశ్శబ్దంలో చుట్టుపక్కల ఇళ్లకు కూడా వినిపించేది. దాని మాధుర్యం వినేవాళ్లను ఎక్కడికో తీసుకెళ్ళిపోయేది. అలా తేనెటీగ మీద ఎక్కి కూర్చుని రీమ్ అంటూ తోటంతా తిరుగాడుతూ నందివర్ధనం, మల్లె, గులాబీ అంటూ ఒక్కో పువ్వు మీద వాలి తేనె జుర్రుకొని వచ్చి కిందకు దిగినట్టుండేది ఆ అనుభవం. ఆ పాటను విని ఆస్వాదించడానికి చుట్టుపక్కల వాళ్ళందరూ రాత్రులంతా మేల్కొని ఉండేవారట. చివరి రోజుల్లో ఆయనకు చూపు బాగా మందగించింది.
కావేరికి ప్రతిరోజు తెల్లవారుజామున నేనే చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళేవాడిని. మధ్యాహ్నం సాయంత్రం ఇంటి ముంగిట్లోనే కాలువలో స్నానం చేసేవారు. అయితే నియమనిష్టలు ఆచార వ్యవహారాలు ఎందులోనూ లోటు రాకూడదు. అన్నీ ఆయన అనుకున్నట్టు జరగాల్సిందే. జరగకుంటే ఏమీ అనేవాళ్ళు కాదు, కానీ మాట్లాడే ఆ ఒకటి రెండు మాటలు కూడా ఆపేసి తంబురాని చేతపట్టు కూర్చునేవారు. అప్పుడు అమ్మా నాన్న ఇద్దరు వచ్చి లెంపలేసుకొని కన్నీళ్లు పెట్టుకుని బతిమిలాడి బుజ్జగించితే అలక తీరి దిగి వచ్చేవారు. అన్నీ అమ్మే దగ్గరుండి చేయాలి. అమ్మ కూడా అన్నీ దేవుడికి చేసినట్టు శ్రద్ధగా చేసేది. అప్పుడు బామ్మ కూడా ఉండేది. ఆమెను సరిగ్గా చూసినట్టే గుర్తులేదు. తాత కంటే 13 ఏళ్ళు చిన్నదామె. అయితే చూడ్డానికి 80 90 ఇంకా ఎక్కువ అన్నట్టు అనిపించేది. ఇప్పటికీ నా చిన్ననాటి జ్ఞాపకాల్లో బాగా బక్కచిక్కి వట్టిపోయిన ముసలి ఆవులాగా పదిలంగా ఉంది ఆమె రూపం. నడుం ముందుకు వంగిపోయి ఆమె వెన్నెముక భూమికి సమాంతరంగా ఉండేది. చేతులను ముందరికాళ్ళు అని అనుకుంటే ఆమె నడక ఆవు నడకలా ఉండేది. కళ్ళు మొహం నేలకేసి చూస్తుండేవి. నెత్తిన కొంత నెరిసిన జుట్టు. ఆ జుట్టును ఒక్కంత సైజుకు కొప్పు ముడి వేసుకుని ఉండేది. జాకెట్ వేసుకునేది కాదు. ఎప్పుడూ ఏదో ఒకవైపు చన్ను పమిట బయటికి జారిపోయి ఆవు పొదుగులా వేలాడుతుండేది. బాగా బక్కజిక్కి పీల్చుకుపోయిన ఆమె శరీరం 10 ఏళ్ల పసిపాపంత ఉండేది. అసలు ఏమీ తినేది కాదు. పొద్దున్న ఒక ఇడ్లీ, మధ్యాహ్నం మరో ఇడ్లీ, సాయంత్రం ఓ పిడికెడు మెతుకులు. ఆ మెతుకులనైనా కూర్చొని తిందు. చిన్న గిన్నెలో వేసి చేతికిచ్చేయాలి. దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేసేది. మాటి మాటికి ఎవరో ఒకరం ఆ గిన్నెను తీసుకొచ్చి ఆమె చేతికి ఇస్తుండాలి. ఇలా కాదని అమ్మ ఒక మంచి ఉపాయం కనిపెట్టింది. పిడికెడు బొరుగులు ఆమె చెంగును కట్టేయడం. అదే ఆమెకు ఆహారం. ఆమె ఒకచోటే కూర్చుని ఉండడం నేను ఎరగను. ఎప్పుడు ఇల్లంతా తిరుగుతూనే ఉండేది. ఇల్లు విడిచి బయటికి వెళ్ళేది కాదు. వీధి వాకిటికి అరుగు దగ్గర కూడా వెళ్ళేది కాదు. చివరి 20 ఏళ్ళు ఆమెకి మతిస్థిమితం లేకుండా పోయింది. మా అమ్మ ఈ ఇంటికి కొత్త కోడలుగా వచ్చిన రోజుల్లో మా బామ్మ బాగానే ఉండేది. తాతలాగానే బామ్మ కూడా మితభాషి. దేనికైనా సమాధానం మౌనమే. మా నాన్నకు గుర్తున్నంత వరకు వాళ్ళమ్మ మాట్లాడగా వినడం చాలా అరుదేనట. ఇంట్లో బల్లేర్పులు తప్ప ఇంకే మాటలు ఉండేవి కావు అని అనేవారు నాన్న. పూనకం వచ్చినట్టు ఇంటి పనుల్లో మునిగిపోవడమే ఆమె ప్రపంచం. తెల్లవారుజామున లేచి మసక వెలుతురు వచ్చే లోపలే అన్ని గిన్నెలు గడిగేసి ఇల్లు వాకిలి ఊడ్చి కడిగి స్నానం చేసేసి తాత పూజకు కావలసిన ఏర్పాట్లు చేసి పెట్టేసేదట. ఒళ్ళు వంచడం తప్ప మరొకటి తెలియదు ఆమెకు. మా అమ్మ కాపురానికి వచ్చినప్పుడు ఆమెకు అదే పెద్ద సమస్యగా తయారైంది. ఇంట్లో ఏ పని ఆమెకు మిగిలేది కాదు. ఇంటికొచ్చిన కోడలు ఏవో కొన్ని పనులైనా చేస్తేనే కదా బాగుంటుంది. అయితే బామ్మ చేసే వేగానికి ఇంటి పనులు ఆమెకే చాలీ చాలకుండా పోయేవి. బామ్మ వెనక తిరగడం తప్ప అమ్మకు చేసేందుకు మరే పని ఉండేది కాదు. మా పెద్దక్క పుట్టినప్పుడు అమ్మకు అన్ని పనులు చేసి పెట్టింది మా బామ్మేనట. అమ్మ ఊరికే పడుకొని ఉంటే చాలు. ఆ రోజుల్లోనే బామ్మలో ఉన్న సమస్య మెల్లమెల్లగా బయటపడడం మొదలైంది. పసిపాప మురిగుడ్డలను ఒకటే పనిగా ఉతకడం ప్రారంభించింది. పసిపాప ఇంట్లో అశుద్ధం చేస్తే వెంటనే ఇల్లంతా గడిగేసేది. ఏమిటిదంతా అని మొదట్లో అనిపించిందట. ఆమె ఏమి మరీ అంత మడి ఆచారాలు ఉన్న మనిషి కాదు. అడిగితే ఏ జవాబు ఇచ్చేది కాదు. అలా ఆమె విపరీత ప్రవర్తన రోజు రోజుకు ఎక్కువ అవుతూ పోయిందట. 6 నెలలకి ఆమెకేదో మానసికమైన సమస్య వచ్చిందని అందరికీ అర్థమైపోయింది. అప్పటికే నాన్న వాళ్ళ చెల్లెలు పెళ్ళిడికి వచ్చి ఇంట్లో ఉంది. బామ్మకొచ్చిన సమస్య గురించి బయట తెలిస్తే అమ్మాయికి ఎక్కడ పెళ్లి కాకుండా పోతుందోనని బామ్మని అలానే వదిలేశారు. కొన్ని రోజులకి ఆమె ప్రవర్తన అందరికీ అలవాటైపోయింది. అప్పట్లో మఠంలో కార్యదర్శిగా నాణవయ్యారని ఒక ఆయన ఉండేవారు. తాతకి అన్ని లావాదేవీల్లోనూ సలహాలు ఇచ్చేవారు ఆయనే. సరేలేరా, అందరూ నేల మీద 2 పాదాలు మోపుకునుంటే ఈమె ఒక పాదం గాల్లోకి లేపేసింది. అలానే ఉండని, వయసు కూడా అయిపోయింది. ఇంక వైద్యం చేస్తే ఒరిగేదేముంది?
వేరే ఎలాంటి సమస్యలు లేవు కదా, ఆమెకు నచ్చినట్టు ఆమెను బతకని అన్న ఆయన సలహాతో ఆమెను అలాగే ఉండనిచ్చేశారు. ఆమెకు దోచినట్టు ఆమె ఉండేది. తెల్లవారుజామున 4:30కే లేచి స్నానం మొదలుపెట్టేది. స్నానాలు, బట్టలు ఉతకడాలు అన్నీ పూర్తి చేసుకుని రావడానికి 3 గంటలు పట్టేది. ఇంట్లోకి రాగానే అంతా చిమ్మడం, కడగటం, ఏ చిన్న మూలను కూడా వదిలిపెట్టేది కాదు. కిటికీ చువ్వలు, తలుపు వెనక మూలలు అన్నిటినీ శుభ్రం చేస్తూనే ఉండేది. మధ్య మధ్యలో మళ్ళీ స్నానాలు, మళ్ళీ అంతా శుభ్రం చేయడం. రోజుకి ఎలాగైనా 8 సార్లు స్నానం. రాత్రుళ్ళు నిద్రపోకుండా ఇల్లంతా తిరుగుతూ ఉందని ధాన్యం నిల ఉంచే కొట్టాల్లో ఆమెకు పడక ఏర్పాటు చేసి ఆమెను ఆ గదిలో పెట్టి బయట గడియ పెట్టేసేవాళ్ళు. లోపల నుంచి కూడా రాత్రంతా ఆమె చిమ్మే శబ్దం వినబడుతూనే ఉండేది. అలాంటి ఒక మనిషి ఇంట్లో ఉన్న విషయమే తెలియదు అన్నట్టు ఉండేవారు తాత. ఒకే ఒకసారి మాత్రం అక్కకు పెళ్లి సంబంధం వచ్చి ఆ విషయం గురించి చర్చిస్తున్నప్పుడు మాటల్లో బామ్మ గురించిన ప్రస్తావన వచ్చింది. ప్రతి జీవి వాళ్ళ జీవిత కర్మలను కూడా నూకల్లాగే మూట కట్టుకుని వస్తారా, మనం ఏమి చేయలేము, అంతా వారి వారి ప్రారంధం అని మాత్రం అన్నారు తాత. బామ్మ కూడా ఎప్పుడూ మండువా గడప దాటి బయటికి వెళ్ళేది కాదు. వాళ్ళిద్దరూ చివరిగా ఎప్పుడు ఒకరినొకరు చూసుకున్నారో మాట్లాడుకున్నారో తెలీదు. ఒకరోజు తెల్లవారుజామున బామ్మ గది తలుపు తీసినప్పుడు ఒక మూలగా గోడవైపు తిరిగి కూర్చునుంది బామ్మ. లోపలికి వెళ్ళి అత్తయ్య అంటూ ఆమె భుజాన్ని తాగ్గానే అమ్మకు అర్థమైపోయింది. నేను కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి చూశాను. మనిషి కూర్చొని చనిపోవడం అన్నది అప్పటి వరకు నేనెప్పుడూ వినలేదు. పల్లకీకి వంచిన వెదురుబద్దలా గూనిపోయిన వీపు మాత్రమే కనబడుతోంది. చేతులు, కాళ్ళు, తల అంతా ముందు వైపు ఉన్న గోడ మూలకు వాలిపోయి ఉన్నాయి. నాన్న పరిగెత్తుకెళ్ళి నాటు వైద్యుడిని తీసుకొచ్చారు. అతను తోడుగా ఇంకో అతను వచ్చి బామ్మ శవాన్ని అక్కడి నుంచి తీసి పక్కన వేశారు. శవాన్ని బోర్లా పడుకోబెట్టలేకపోయారు. వీపు అలా పూర్తిగా గూనిలా వంగిపోయి ఉంది. పక్కకు తిప్పి పడుకోబెడితే ఏదో పసిపాప నోట్లో వేలేసుకుని చప్పరిస్తూ నిద్రపోతున్నట్టే ఉంది. శవానికి స్నానం చేయించినప్పుడు అమ్మ గమనించింది. బామ్మ చేతివేలికి తేలుగుట్టిందని. గోడ మూలనున్న రంధ్రంలో బామ్మ చేయి పెట్టినట్టుంది. పెద్ద మండ్రగబ్బ. ఆమె చిన్న శరీరం ఆ విషయానికి తట్టుకోలేకపోయింది. మూర్ఛ వచ్చిన దానిలా పెదవులు కొరుక్కుని చీల్చుకుపోయి ఉన్నాయి. విషయం తాతతో చెప్పినప్పుడు ఆయన తంబురాన్ని కింద పెట్టేశారు. ఏమీ అర్థం కానట్టు కాసేపు చూశారు. దాశరథే అని గొణిగి మళ్ళీ తంబురా అందుకున్నారు. ముంగిట కొబ్బరాకులు పందిరి వేస్తే ఊరంతా వచ్చి ఒకటే ఏడుపు. ఆ శబ్దాలతో తనకేమీ సంబంధం లేనట్టు ఆయన తంబురాన్ని మీటుతూ కళ్ళు మూసుకొని తనలోంచి పలికే సంగీతాన్ని వింటూ అందులోనే నిమగ్నం అయిపోయి కూర్చుండిపోయారు. శవం తీసేసేటప్పుడు పెద్దత్తయ్య వచ్చి, నాన్న ఒకసారి వచ్చి చివరి చూపు చూసుకోండి అని చెప్తే ఏమీ మాట్లాడకుండా తంబురాన్ని పక్కన పెట్టేసి లేచి వచ్చారు. గడప దాటి లోపలికి వచ్చి కూటంలో పడుకోబెట్టున్న బామ్మని ఒక్కసారి చూసి తిరిగి వెళ్ళిపోయారు. మళ్ళీ తంబురా చేతిలోకి తీసుకుని కూర్చున్నారు. ఆ తర్వాత శవాన్ని కావేరీ ఒడ్డుకు తీసుకుని వెళ్ళేటప్పుడే ఆయన్ని లేపారు. బామ్మకు సంగీతం వచ్చని విన్నాను. మా తాత వాళ్ళ నాన్న సుబ్బయ్యర్, ఆయన కూడా పెద్ద విద్వాంసుడే. వర్ణం పాడటంలో ఆ రోజుల్లో ఆయన మహాఘనుడని విన్నాను. తంజావూరు సంస్థానం నుండి దానంగా ఇచ్చినవే మాకున్న పొలాలన్నీ. మా ముత్తాతే మా తాతకి తొలి గురువు. మా ముత్తాత ఒకసారి ఏదో పొలాల విషయంగా పత్తూరుకి వెళ్ళారట. పత్తూరు కొర్రాచేరికి పక్కనుంది. అక్కడ ఒక పురాతనమైన దేవాలయం ఉండేదట. ఆ దేవాలయం అప్పటికే శిథిలమైపోయింది. దేవాలయం పాడుబడ్డ అక్కడ అగ్రహారం మాత్రం అలాగే ఉందిట. మా ముత్తాత అగ్రహారం దారిన బండిలో వస్తున్నప్పుడు ఒక పాట వినిపించింది. ఆ ఇంటి ముందు బండి నాపించి విచారించారు. అది మా బామ్మ వాళ్ళ ఇల్లు. బామ్మకు అప్పుడు 6 ఏళ్ళు. పాట పాడుతున్నది ఆమెనట. మిగిలిన వివరాలన్నీ కనుక్కొని అక్కడే ఈమె మా ఇంటి కోడలు అని మాటిచ్చేశారట. అమ్మాయిని చూడనే లేదు. అమ్మాయినైనా చూడండి అని అడిగితే, ఈ గాత్రానికి విద్యకు ఆమె ఎలా ఉంటే ఏందిట,
సాక్షాత్తు సరస్వతీదేవినే కదా నేను నా ఇంటి కోడలుగా చేసుకోబోతున్నాను అని జవాబిచ్చారట. 5 కాసులు కట్నం ఇస్తామని వాళ్ళు మాటిచ్చారట. పెళ్ళి వాళ్ళ ఇంట్లోనే జరిగింది. అమ్మాయికి 7-8 ఏళ్ల వయసు వచ్చేసిన చెప్పిన కాసులు ఇచ్చి అమ్మాయిని ఇంటికి పంపడానికి వాళ్ళకు కుదరలేదు. అలాంటి కరువు కాలం మరి. పొట్టబోసుకోవడమే పెద్ద ప్రయాసగా ఉండే రోజులవి. ఏదో ధైర్యంతో కట్నం ఇస్తామని మాటిచ్చారు కానీ వాళ్ళ వల్ల కాలేదు. అమ్మాయిని పుట్టింటనే ఉంచుకున్నారు. మా ముత్తాత గారు 4-5 సార్లు మనుషుల ద్వారా వాళ్ళకు కబురు పంపించారు. సరైన సమాధానం లేదు. సరేరా, ఈ అమ్మాయికి నీకు రాసి పెట్టలేదు కాబోలు, నీ జాతకంలో ఇంకెవరో ఉన్నట్టున్నారు అని చెప్పి బండి కట్టుకుని నేరుగా పత్తూరుకి వెళ్ళారు. ఎక్కడో అరిటాకులు కోసుకోవడానికి వెళ్ళిన వియ్యంకుడు పరిగెట్టుకొని వచ్చి చేతులు జోడించి మౌనంగా నిల్చున్నారు. ఈయన, అంతేనోయ్, ఈ విషయం చెప్పి వెళ్దామనే వచ్చాను అని చెప్పి బండెక్కి కూర్చున్నారు. వెనక్కి తిరిగి చూస్తే చేతిలో ఒక చిన్న మూటతో బామ్మ అక్కడికి వచ్చి నిల్చొనిందట. ఏమీ మాట్లాడలేదు. చిత్రాల్లో గీసినట్టున్నాయి ఆమె కళ్ళు. ఈయన చూసి, సరే ఎక్కమ్మాయి అని ఆమెను ఎత్తుకొని బండిలో కూర్చోబెట్టుకొని తీసుకొచ్చేశారు. అయితే చివరి వరకు పత్తూరు వాళ్ళని ఇంటి దరిదాపుల్లోకి రానివ్వలేదట. పెట్టుపోతలు కానుకలు అవి తీసుకొని అనేశారు. కాన్పుకు చావుకు ఎలాంటి మంచి చెడ్డలకు రాకూడదని ఖచ్చితంగా చెప్పేశారు. ఎందరో వచ్చి మధ్యస్థం చేయడానికి కూడా చూశారు. పోతే పోని, మళ్ళీ ఇటువైపుకు రావద్దు అని కరాఖండిగా చెప్పేశారు. ఓ రోజు బామ్మ వాళ్ళ నాన్నొచ్చి వీధిలో కొబ్బరి చెట్టు కింద నిల్చున్నారట. తీసుకుపోతే తీసుకుని అక్కడి నుంచి అలానే వెళ్ళిపో, మళ్ళీ తిరిగి తీసుకురాకు అనేశారు మా ముత్తాత. పర్వాలేదు, ఎక్కడున్నా మా బిడ్డ పిల్ల పాపలతో సంతోషంగా ఉండనండి. ఈ పేదవాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడూ ఆమెకి నీడలా అండగా ఉంటుంది అని ఏడుస్తూ వెళ్ళిపోయారట బామ్మ వాళ్ళ నాన్న. అంతే, ఆ తర్వాత పత్తూరుకు బామ్మకు సంబంధం లేకుండా పోయింది. ఇంకో 30 ఏళ్లకు పత్తూరు అగ్రహారమే లేకుండా పోయింది. బామ్మ పాడగా ఎప్పుడూ వినలేదు అని చెప్పేవారు మా నాన్న. ఎందుకో తెలీదు, మా తాతకు ఒక గుణం ఉండేది. ఆయన వేరే వాళ్ళు పాడితే వినరు, ఆయనే పాడుకుంటారు. పొంగి పొర్లుతున్న చెరువురా, దానికెందుకు కాలువ నీళ్ళు అని అనేవారు మా నాన్న. అందువల్ల కూడా ఉండొచ్చు, నాకు 2 ఏళ్ళు ఉండగా మా తాత నాకు సంగీత పాఠాలు నేర్పించడం మొదలుపెట్టారు. అప్పటికే మా నాన్నతో కలిపి దాదాపుగా 90 మంది శిష్యులు ఉండేవారు మా తాతకు. వాళ్ళలో ఎవరు తక్కువ వాళ్ళు గారు. అందులో కొందరు పెద్ద విద్వాంసులుగా ప్రసిద్ధికెక్కారు. అలాంటి శిష్యులందరూ వజ్రాల కమ్మలు కంకణాలతో వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకుని వెళ్ళేవారు. సంగీతం రాకుండా పోయింది నా ఒక్కడికి మాత్రమే. నా మనసంతా సంగీతమే నిండుంది. మీరు అన్నారే చేతివేళ్ల చివర్ల దాకా కారిపోతుందని, అయితే నాలుక మీదకి మాత్రం రాదు. దేవి, ఏంటి తల్లి ఇది అని తాత గుండెల మీద చేతులు పెట్టుకొని దిగులు పడేవారు. సరేనని వయలిన్ నేర్చుకోవడానికి పంపించారు, ఫ్లూట్ నేర్చుకోవడానికి పంపించారు. ఏది అబ్బలేదు. తర్వాత ఆశలు వదిలేసుకున్నారు. ఇప్పటికీ నాకు ఎందుకలా అయిందో అర్థం కాదు. చాలా రోజుల తర్వాత ఒకటి మాత్రం అనిపించింది, తాత నేర్పించకుండా ఉంటే నాకు సంగీతం వచ్చి ఉండేదేమోనని. ఆయన నేర్పించేటప్పుడు ఎందుకో లోపలుండే ఓ గొంతుక పూడుకుపోయేది. బయటుండే గొంతుకను పలికించే గొంతుకది. బయట గొంతుకు పాకులాడేది కానీ లోపలి గొంతుకు మాత్రం బిగుసుకుపోయి వణుకుతుండేది. నిజానికి ఇప్పుడు కూడా నేను పాడగలను, కానీ ఆ 2 గొంతుకులు ఒక ఘాటం చేరవు. ఎందుకో తెలీదు. అయితే ఒక సంఘటన గురించి చెప్పాలి. నాన్న అమ్మకి చెప్పగా నాకు అమ్మ రహస్యంగా చెప్పింది. అలాంటివి పిల్లలకు చెప్పకూడదు అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఏమో, ఆ విషయం నన్ను ఎక్కడో ఓ మూల బాధిస్తూ ఉందేమో తెలీదు. మా తాత వాళ్ళ నాన్న జబ్బు చేసి దాదాపు 3 ఏళ్ళు మంచం బట్టి చనిపోయారు. ఆయన మలమూత్రాలన్నీ పడకలోనే. తాతకు ఆయన తండ్రే కాదు, గురువు కూడా. అందువల్ల ఎంతో భక్తి శ్రద్ధలతో చూసుకున్నారు. బామ్మ కూడా పసిపిల్లవాడిని చూసుకున్నట్టుగా దగ్గరుండి అన్నీ చేసింది. ఒకరోజు మా ముత్తాత గారు మూలుగుతున్నట్టు శబ్దం వినిపించినట్టుంది. తాత లోపలికి వెళ్ళి చూశారు. పడకలో ఒక్క చెట్టు పాళ్లతో కుట్టించిన బొప్పెను బెడ్ ప్యాన్లా పెట్టున్నారు. అందులో మలమూత్రాలన్నీ కలిసి నిండిపోయి పొర్లిపోతోంది.
ఆయన ఆ మలినంలోనే పడున్నారు. నీళ్లు నిండిన ఆయన కళ్ళు సిరాబుడ్డిల్లా ఉన్నాయి. మా తాత అది చూడగానే ఒసేయ్ అని ఒక అరుపరిచారు. వంటగదిలో పనిలో మునుగున్న బామ్మ పరిగెట్టుకొని వచ్చింది. తాత ఆ బెడ్ ప్యాన్ తీసి అమాంతం ఆమె తల మీద గుమ్మరించేశారు. నేను చాలా ఆలస్యంగా సాహిత్యంలోకి వచ్చాను బాలు. సంగీతం గొప్పదే, ఎంతో నిర్మలమైందే. దాంతో పోలిస్తే సాహిత్యం ఏమీ అంత స్వచ్ఛమైంది కాదు. ఇందులో చెత్త, మాలిన్యం అంతా ఉంది. నేల నుండి పీకేసిన నారులా దాని వేరుకు ఎప్పుడూ బురద అంటుకునే ఉంటుంది. కొత్త నీటి ప్రవాహంతో ప్రవహించే ఆషాఢపు కావేర్లా చెత్తా చెదారం అంతా అందులో ఉంది. అందుకేనేమో సంగీతం దేవుడికి అతి చేరువలో ఉంటుంది. తెలియడం లేదు నేను వాగేది చెత్త లేదా అనే విషయం. నీలాంటి మేధావులే చెప్పాలి. నేను రాసిన తొలి కథ బామ్మ గురించే. చదివినట్టున్నాను అన్నాడు బాలసుబ్రహ్మణ్యం. లేదు, మీరు చదివింది చాలా కాలం తర్వాత నేను వికటంలో రాసింది. ఈ కథ అంతకు పూర్వం ఎప్పుడో త్రిలోక్ సీతారాం నడిపిన పత్రికలో వచ్చింది. కూపారా కూడా ఆ పత్రికలో దీని గురించి చాలా రాశారు అంటూ రామన్ చిరునవ్వు ముఖం మీదకి తీసుకొచ్చి, ఆ కథలో వచ్చే బామ్మ స్వరూపం వేరే. తల నిండా పూలు పెట్టుకొని, మెడలో కంటె వేసుకొని, పట్టుచీర కట్టుకొని సంగీత సభల్లో మైమర్చిపోయి పాడుతుందామె అన్నాడు.